స్వాగతం. జీవీఎంసీ విశాఖ నగరంలోని 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గంలో వార్డు అధ్యక్షులు అబ్బిన జనార్దన్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పారిశుద్ధ్య కార్మికులచే కేక్ కట్ చేయించి జన సైనికులు వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు సచివాలయానికి పారిశుద్ధ్య కార్మికులు పరిసరాల కొనుగోలు కోసం జనార్దన్ శ్రీకాంత్ తన వంతు సాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వాలకు అండగా నిలబడడం చూస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో రేపటి తరం భవిష్యత్ కోసం జనసేన పార్టీకి అండగా ఉండేందుకు నా సేన కోసం నా వంతు సహాయాన్ని అందజేశారు. జనసేన పార్టీకి ఆర్థిక భరోసా కల్పించాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో వీర మహిళా వెంకటరత్నం, స్థానిక నాయకులు గల్లా శ్రీనివాస్, గంగూరాయుడు, సూరిబాబు, మల్లా తాతబాబుతో పాటుగా పలువురు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 88వ వార్డు నర్వ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికుల చేత అదేవిధంగా జనసేన పార్టీ సభ్యులు 88 వార్డు సభ్యులచే ఇవాళ అంగరంగ వైభవంగా జనసేన పార్టీ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు స్ఫూర్తితో ఏంటంటే ఆయన సేవే మార్గం అని చెప్పి ఆయన పార్టీ స్థాపించి ముందు నుంచి పీపుల్స్ సపోర్ట్ అనే ఒక దాన్ని స్థాపించి అదేవిధంగా జనసేన పార్టీ స్థాపించి జనసేన పార్టీతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సంవత్సరమే కూడా ఆయన స్పందిస్తూ ఆయన సొంత నిధులతో వాళ్ళందరినీ ఆదుకుని ఉంటారు. కానీ వాళ్ళంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఈరోజు ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో మేము కూడా నర్వ సచివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు తీస్తున్న తోపుడు పళ్ళు చక్రాలు లేకపోవడం, చెత్తని సేకరించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గమనించి అడగ్గా లేదండి ఇది చాలా ఎప్పటి నుంచో గత 4 సంవత్సరాలు పెట్టి ఇదే పనులతో మేము మెయింటైన్ చేస్తున్నామండి, మాకైతే మాకేమీ వనరులు వస్తువులు కానీ ఇవ్వకుండా మేము ఎలా క్లీన్ చేయగలం అని చాలామంది బాధపడుతున్న విషయాలు నా దృష్టికి వచ్చాయి. ఆ రోజు మా జగన్ గారిని ఇక్కడ లోకల్గా ఉన్న సచివాలయం ఆఫీసర్ని జగన్ గారిని పిలిచి తప్పకుండా సార్ అదే స్ఫూర్తి ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేము ప్రభుత్వంలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత అండదోనిగా మేము నిలబడాలని స్ఫూర్తిని తీసుకొని వారికి ఆ పరికరాల నిమిత్తం ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అదేవిధంగా ఈరోజు భవిష్యత్ తరాల కోసం రేపటి తరం కోసం ఈ జనసేన పార్టీ చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మనకి దొరకడు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా భవిష్యత్ తరం మనం బాగుండాలన్నా మన పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్న ప్రదేశం ఉంది. ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలమైన వ్యక్తి అయితే కాదు. సినిమాలు తీస్తూ అడపాదడప సినిమాలు చేస్తూ ఆ డబ్బులు జనసేన పార్టీతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకు నా సేన కోసం నా వంతు అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ 88 వార్డు తరఫున ఒక 10,000 రూపాయలు పార్టీకి అండగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోడుగా నా సొంత నిధులతో ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీడియా చూస్తున్న వాళ్ళు కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అదేవిధంగా మన జనసేన పార్టీ సభ్యుల్ని అదే జనసేన పార్టీ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ప్రజల్ని కోరుకునేది అంటే తప్పకుండా ఈ QR స్కాన్ కోడ్ని కానీ మీరు చేసి రూపాయి నుంచి మీకు ఎంత కలిగితే అంత పవన్ కళ్యాణ్ అండగా మీరు అందరూ ఈ యొక్క జనసేన పార్టీకి అండగా నిలబడి ఆర్థిక సాయం అందించవలసిందిగా నా వంతుగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడి నమస్కరించి కోరుకుంటున్నాను.